హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదరావూరు కూచిపూడి మధ్య అస్తవ్యస్తంగా ఉన్న రహదారి నిర్మాణం కోసం కోర్టును ఆశ్రయిస్తాం. పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల సమస్యల పట్ల అవగాహన పెంచుకోవడం అవసరం. రొటేరియన్ డాక్టర్ జీవన్ లత. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 18న కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్. తెనాలి చందలు రహదారిలో పెద్దరావూరు నుండి కూచిపూడి వరకు అస్తవ్యస్తంగా ఉన్న రహదారి అభివృద్ధి కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మీడియాకు వివరించారు. స్థానిక కొత్తపేటలోని సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పెదరావూరు కూచిపూడి మధ్య ఆర్ఎండ్బి రహదారి అస్తవ్యస్తంగా ఉన్న విషయం గడిచిన అక్టోబర్లో నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించామని, రహదారి అభివృద్ధి విషయంపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. కాగా సమాచార హక్కు చట్టం ద్వారా లభించిన సమాచారం ప్రకారం 2018 సెప్టెంబర్ 2వ తేదీన నాగభూషణం ఆయన కంపెనీకి 8 కోట్ల రూపాయల అంచనాలతో వర్కులు అప్పగించడం జరిగిందని, 18 నెలల వరకు పూర్తి చేయాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్ 2020 వరకు కూడా పనులు పూర్తి చేయలేదని కోరారు. అరకొరకొన పనులు మాత్రమే జరిగాయన్నారు. బాపట్ల ఆర్ఎండ్బి అధికారుల అలసత్వం వల్ల, నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. సక్రమంగా రోడ్డు నిర్మాణం జరిగేందుకు సమస్యను కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అబ్దుల్ అరీఫ్, అబ్రహం లింకన్, సోమయ్య శాస్త్రి, లక్కరాజు చిరంజీవి, రావూరి శంకరరావు, సత్యనారాయణ, ఆవుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇది కోర్టులో వేస్తేనే కానీ అధికారుల చలనం రాదని చెప్పి మేము అధికారులు కోర్టులో వేస్తానికి నిర్ణయించుకున్నాం. కానీ ప్రజల నుంచి మాకు ఒక విజ్ఞప్తి, రోజు ఆ రోడ్లో ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ముందుకు వస్తే ఖర్చులన్నీ మేమే పెట్టుకొని ఈ రోడ్డు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలా ముందుకు రమ్మని చెప్పి ప్రజలను కోరుతున్నాం. మీరు మీ దగ్గరికి ఎమ్మెల్యే గారు అలానే మీ అధికార పార్టీలో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని మీరు క్వశ్చన్ చేయడం ప్రారంభించండి. ఈ మధ్యలో బాగా మంచి రిలీఫ్ వస్తుంది ఏంటంటే, ఆన్లైన్లో కనుక గ్రీవెన్స్ పెడుతుంటే 3 డేస్లో మనకి రిప్లై ఇస్తున్నారు. ప్రజలందరూ వందలాదిగా కనుక గ్రీవెన్స్లో కనుక మనం ఈ గ్రీవెన్స్ పెడితే కనుక ఈ రోడ్డు గురించి తప్పనిసరిగా రేపు మార్చిలోపే ఆ వర్క్ స్టార్ట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఒకవేళ గవర్నమెంట్ అలా నమ్మిపోయినప్పటికీ సైమల్టేనియస్గా నెక్స్ట్ వీక్లోనే మేము కోర్టులో వేస్తున్నాం. ఆల్రెడీ మేము అంతా కూడా ప్రిపేర్ చేసాం. ఆ ఏరియా వాళ్ళు ఒకళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నాం. మేము కొంతమందిని కాంటాక్ట్ చేస్తాం, అది వెంటనే జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండకుండా మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధని వ్యక్తీకరించండి. మీరు ఆన్లైన్ ద్వారా, లేకపోతే మీ ఎమ్మెల్యే గారి ద్వారా, మీ స్థానిక సర్పంచుల ద్వారా చెప్పించండి. అప్పుడు మాత్రమే ఈ రోడ్డు పోతుంది. 15 ఏళ్ల నుంచి గుంటల్లో పడుతూ దెబ్బలు తింటున్నారంటే మీకు ఎంత ఓపికందో మాకు అర్థమవుతుంది. అది సరైనది కాదు, మీరు కూడా వ్యక్తపరచండి అని చెప్పి మేము కోరుతున్నాం. మెడికల్ కళాశాలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 18వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం సిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాసం వెంకటేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల 18న చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పీపీపీ విధానం వల్ల వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం పేద మధ్యతరగతి విద్యార్థులకు తీరని లోటన్నారు. కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590ని తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు. దీన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను తీసుకొచ్చిందో ఆ మెడికల్ కళాశాలని ప్రభుత్వం పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని నడుపుతామని చెప్పి హామీ ఇస్తే కొన్ని వందల మంది విద్యార్థులకు ఉన్నత విద్యని, వైద్య విద్యను అందించే అవకాశాలు ఉంటాయని చాలామంది సంతోషపడ్డారు. కానీ నేడు ఈ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590ని తీసుకొచ్చి వాటిని ప్రైవేట్ పరం చేసే వ్యాపారం చేస్తూ ఉన్నారు. కానీ ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విద్యార్థులు, మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నాణ్యమైన వైద్య అందించాలంటే కేవలం మెరిట్ ఉన్న విద్యార్థులు మాత్రమే చదువుకుంటే అవి నాణ్యమైన వైద్య విద్యను అందించే ప్రసక్తి ఉంటుంది. కానీ ఈ కన్వీనర్ కోటా కింద కొన్ని వందల లక్షల కోట్లకి ఈ వైద్య విద్య సీట్లు అమ్ముకునే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాల దగ్గర, అదేవిధంగా కలెక్టరేట్ల దగ్గర అఖిల భారత విద్యార్థి సమైక్య, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో
ధర్నాలు చేపడతా ఉన్నాం. దీంట్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, మేధావులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే మేము మీ నారాయణ స్కూల్స్లో వాటాలేం అడగట్లేదు, మీ భాషం స్కూల్స్లో వాటాలేం అడగట్లేదు, మీ గీతం యూనివర్సిటీస్లో వాటాలేం అడగట్లేదు. మేము అడుగుతుంది ఒకటి, మాకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్లు, మాకు రావాల్సిన ఏదైతే పేద మెడికల్ విద్యార్థులకు మాకు రావాల్సిన విద్యని అందించమని అడుగుతున్నాం. మీరు ఎప్పుడు గతంలో మీ సొంత నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఏఎస్ఎఫ్ నాయకులతో పిలుచుకొని నేను వచ్చిన మొదటి 100 రోజుల్లోనే జీవో నెంబర్ 77 రద్దు చేసి మీ సర్టిఫికేట్లు మీకు ఇస్తామని చెప్పారు. కానీ మీరు వచ్చి సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఎటువంటి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్లు పడక ఎంతోమంది విద్యార్థులు స్విగ్గీల్లో, ర్యాపిడోల్లో, జొమాటోల్లో ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైతే మరి మీటింగుల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము ఏపీకి 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాం, మేము అన్ని ఉద్యోగాలు తీసుకొస్తున్నాం, ఇన్ని ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పుకుంటున్నారు. మీరు సర్టిఫికేట్లు లేని విద్యార్థులకు 20 లక్షల ఉద్యోగాలు తెచ్చి ఎవరికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని అడుగుతా ఉన్నాం. ఏఎస్ఎఫ్ తరఫున తక్షణమే పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అఖిలపక్ష విద్యార్థి సంఘాలన్నింటినీ కలుపుకొని, వామపక్ష విద్యార్థి సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని తెలుపుతూ ఈరోజు 107, 108 జీవోల నెంబర్ని తీసుకొచ్చి 70% ఉచితంగా సీట్లు ఇస్తానంటే 1500 మంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఈ రాష్ట్రంలో మెడికల్ చదువుకోవడానికి అవకాశం ఉంటుందని ఎంతో గొప్పగా చెప్పారు. కానీ ఈరోజు అదే మెడికల్ సీట్లని 50 లక్షల నుంచి 70 లక్షలు, 80 లక్షల రూపాయలకు అమ్ముకుంటూ పోతా ఉన్నారు. ఇది మీ ఇష్టం కాదు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికీ పీపీ విధానాలు మీరు వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో కలిసి వచ్చే పార్టీలని, విద్యార్థి నాయకుల్ని, యువజనులు అందరూ కలుపుకొని మిమ్మల్ని గద్దె దింపే వరకు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి, అదేవిధంగా సీఎం గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో ఈరోజు పేద విద్యార్థులు ఎటువంటి భోజనం తింటా ఉన్నారో మీరు ఒకసారి వెళ్ళి ప్రత్యక్షంగా చూడాలని కూడా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షాన ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో అన్నీ ఒక తాటి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, స్త్రీ సంబంధిత గైనిక్ వ్యాధులు సమస్యల పట్ల విద్యార్థులు అవగాహనతో ఉండాలని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, ఆంధ్ర ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోటరీ డిసిగ్నేటెడ్ మంత్ కార్యక్రమంలో భాగంగా శనివారం బుర్రిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలోని విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గైనిక్ సంబంధించిన వ్యాధులు, వాటి నివారణపై రోటరీయన్ డాక్టర్ జీవనలత విద్యార్థులకు పలు ఆసక్తికరమైన విషయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రోటరీ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, డిస్టిక్ కేబినెట్ మెంబర్స్ గుత్తా వెంకటరత్నం, కన్నెకంటి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అందులోంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది కాబట్టి చాలా సింపుల్ థింగ్. ప్రివెన్షన్ ఏంటంటే జాగ్రత్తగా రంధ్రాన్ని కాపాడుకోవడం, అంతకన్నా ఏం లేదు. దాన్ని మనం విశదీకరించి మాట్లాడుకున్నాం. దాన్ని సో టాప్ టు బాటమ్ ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తూ ఉంటాము, యూజువల్గా ఎవ్రీడే మనం చేసేది ఏంటంటే పర్సనల్ హైజీన్, అంటే క్లెన్లీనెస్. స్కూల్కి వచ్చే పిల్లలు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినాక రకరకాలుగా అన్ని ఆబ్జెక్ట్స్ పట్టుకుంటారు, చదువుకుంటారు. కొంచెం పెద్ద అయితే అంటే ఇంటర్మీడియట్ పిల్లలు అయితే డిసెక్షన్స్ చేయాల్సి వస్తుంది. అంటే రకరకాల యానిమల్స్ పట్టుకుంటాము, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని పట్టుకుంటాం. కాబట్టి ముందు మనం హ్యాండ్ వాషింగ్ టెక్నిక్తో స్టార్ట్ చేస్తే, అండ్ బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ డిఫికేషన్, అంటే తినడానికి ముందర డిఫికేషన్ అయిపోయినాక మనం ఏదైనా ఇన్ఫెక్టెడ్ పనులు చేస్తామో మనకు అనిపించినప్పుడు మనం హ్యాండ్ వాషింగ్ చేసుకుంటే చాలా డిసీజెస్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ వాళ్ళ నుంచి కళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడాను మనం రాకుండా నివారించుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ఈ రోజు డాక్టర్ గారు చెప్పినవన్నీ అర్థం చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారికి అడిగి తెలుసుకుని మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారని, అట్లానే ఇప్పుడు మేము రోటరీ సర్వీస్ చేస్తున్నాం, అట్లానే మీ పిల్లల్లో కూడా సర్వీస్ చేయాలి అనే కోరిక ఉన్న వాళ్ళు 8th, 9th వాళ్ళు ఇంటరాక్ట్ క్లబ్ అని, కాలేజీ వాళ్ళు రోటరీ క్లబ్ అని ఉంటాయి. ఆ క్లబ్లు పెట్టుకుని ఆ క్లబ్ల ద్వారా మీకు చేతైన చిన్న చిన్న సహాయాలు ఇవి అంటే మేము పెద్ద చేస్తుంటాం.
ఏదో చదువు పెట్టే డబ్బులు పెట్టి చేస్తాం. కానీ మీరు ఎట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దీనికి కావాల్సిన సర్వీస్ చేయటం, అది కూడా సర్వీస్ కిందకే వచ్చింది. కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచే అటువంటి అవకాశం ఉంటే కోరుకున్నాళ్ళు ఈ క్లబ్ ఏర్పాటు చేసుకుని క్లబ్ ద్వారా ఈ సర్వీసులు ఇప్పటి నుంచే నేర్చుకుంటూ మీరు ముందు బాగా చదువుకుని వృత్తిలోకి వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తారని తలుస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో ఈ రోజు ఈ కాలేజీలో 9th 10th లేదా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఈ గైనింగ్ కానీ లేదా పర్సనల్ హైజీన్కి సంబంధించి కానీ అవేర్నెస్ క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో డైరెక్టర్ గారు అడగగానే పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ముందుగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎక్కువ తాగితే కనుక మరి టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆ బాత్రూమ్ సరిగా ఉంటాయి లేదో, నీట్గా ఉంటాయి లేదో, హైజీనిక్ ఉంటాయి లేదో అని తగ్గించుకోవాలి. మీరే కాదు పెద్దవాళ్ళు కూడా అంతే. బజార్కి ఏదో పని మీద వెళ్తారు పాపం, వెళ్ళేటప్పుడు మంచి పుల్లు తాగితే సమస్య కదా, మంచి ఎక్కడికెళ్ళగలుగుతాం మేము అని గృహిణులు కానీ చిన్నపిల్లలు కానీ ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి వారు కానీ కొన్ని చిన్న ఇబ్బందుల వలన చేయాల్సిన పని చేయడాల దాని ద్వారా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అది హీమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఫుడ్ ఎక్కువ తినాలి. చాలా మంది వాళ్ళ పరిస్థితి ఎనిమిక్గా ఉంటారు. బ్లడ్ అనేది అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 10 grams మినిమం 10 milligrams మినిమం ఉండాలి మహిళలకి. అదే జెంట్స్కి అయితే 14 milligrams ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే చాలా మందికి 7, 6 నిన్న మా మేడం గారు చెప్పారు 5 ఉందంట. మా మేడం మా టీచర్ గారు నాకు చెప్పారు 5 milligrams ఉందంట. ఆశ్చర్యపోతున్నాం. అంటే అంత ఎనిమిదిగా ఉంటున్నాం మనం. ఎందుకు వచ్చింది కారణం అంటే ఫుడ్లో వచ్చిన మార్పు. ప్రయాణికుల విశ్రాంతి గది అపరిశుభ్రతకు అడ్రస్ గా ఉందని గత 10 రోజులుగా పరిశుభ్రత లేని విశ్రాంతి గది పరిస్థితిపై హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ తీవ్రంగా స్పందించారు. స్థానిక రైల్వే స్టేషన్ 3వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న స్లీపర్ కోచ్ ప్రయాణికుల విశ్రాంతి గదిలో టాయిలెట్స్ నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో శనివారం హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ రైల్వే స్టేషన్ అధికారుల అలసత్వంపై తీవ్రంగా స్పందించారు. విశ్రాంతి గది పరిశుభ్రత విషయంలో అధికారులు అర్థం లేని మాటలపై న్యాయవాది పెరికల డానియల్ మీడియాకు విషయాన్ని వివరించారు. ఈ నెల 6వ తేదీ అపరిశుభ్రంగా ఉన్న విశ్రాంతి గది పరిస్థితి మీడియా వెలుగులోకి తెచ్చినా విశ్రాంతి గదిలో పరిశుభ్రతా చర్యలు చేపట్టకపోగా ప్రయాణికులకు ఉపయోగపడాల్సిన విశ్రాంతి గదికి తాళం వేయడం, ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే దాటవేసే సమాధానాలు చెప్తున్న రైల్వే స్టేషన్ల నిర్వహణాధికారుల తీరు సరిగ్గా లేదన్నారు. ఈ విషయంలో అధికారుల అలసత్వం కనిపిస్తుందని, ప్రైవేట్ విభాగం ద్వారా శానిటేషన్ పనులు చేయించడం వల్ల 10 మంది పనులు చేయాల్సిన చోట 4 పనిచేసే పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అధికారులు ప్రయాణికులకు విశ్రాంతి గదుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైల్వే అధికారులు విధి నిర్వహణలో సక్రమ వైఖరి అవలంబించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ వెంట స్థానిక న్యాయవాదుల వేములపల్లి శ్రీనివాస్, జి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇది ఏసీసీ అండ్ స్లీపర్ క్లాస్ అయినా సరే చూద్దామని చెప్పేసి వెళ్తే క్లోజ్ అయ్యి ఉంది. ఇక్కడే ఇదిగో క్లోజ్ అయ్యి ఉంది. మాస్టర్ని అడిగితే కాదు అది అండర్ రిపేరు అని చెప్పాను. యాక్చువల్గా ఆల్రెడీ అంతకుముందు వినోద్ భారతి అని మన తెనాల్లో ఒక ప్రెస్ ఉంది. అతను ఏం చేశాడంటే 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖు దీని గురించి ఎంత రోతగా ఉందో మొత్తం కంప్లీట్గా ఒక వీడియో ఒక న్యూస్ వచ్చిందండి. ఇది 6న 8 days ఏం చేస్తున్నారు, లేడీస్ ఎక్కడికి వెళ్తారు, లేడీస్ పక్కనే లేడీస్ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అయ్యప్ప స్వామి మాల వేసుకుని మరి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మరి పరిస్థితి ఏంటిది అంటే బయట పోసేయమన్నా లేకపోతే టాయిలెట్స్ ఎలా వెళ్తారు. 8 రోజులు అంటే అంతకు ముందు నుంచే ఇంత ఘోరంగా ఉంటే దాదాపుగా 15 రోజుల నుంచి ఇది చండాలంగా ఉంది. అటువంటిప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది అని మేము నిలదీస్తున్నామండి. ఇంతకు ముందు రైల్వే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బాధ ఉండేది కాదు, ఇప్పుడు అంతా కూడా ప్రైవేటైజేషన్ అన్నారు. ఈ ప్రైవేటైజేషన్ వాట్ నాన్ సెన్స్ ఐఎమ్ ఆస్కింగ్. ఏంటి ప్రైవేటైజేషన్, ఏం చేయాలని దేశాన్ని అర్జెంట్గా అందరు తెనాలి, నాట్ ఓన్లీ తెనాలి అంటే ఏంటండి, ఇటు రేపల నుంచి వస్తారు, అటు గుంటూరు వెళ్ళే వాళ్ళు అన్నీ పెద్ద జంక్షన్ ఇది, ఎంతోమంది వస్తూ ఉంటారు. మరి ప్యాసింజర్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే నిద్రపోతున్నారా ఆఫీసర్స్ అందరూ కూడా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కోవాలి. ఆ నటన నుంచి మేల్కొని వెంటనే వాటిని రిపేర్ చేయించి ప్రయాణికులకి న్యాయం చేయాలని కోరుతున్నాం. గత 6 రోజుల నుంచి కూడా టాయిలెట్స్ లేక జెంట్స్ అండ్ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. దీన్ని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత అయినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. అదేవిధంగా దీన్ని పర్యవేక్షించాల్సిన స్టేషన్ మాస్టర్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. అదేవిధంగా దీని గురించి ఎవరు పట్టించుకోకపోతే వినోద భారతి అనే న్యూస్ పేపర్ పట్టించుకొని దీని మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అయితే త్వరలో 2-3 రోజులు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయకపోతే మా ఫ్రెండ్ డానియల్ ద్వారాగా రైల్వే డిపార్ట్మెంట్ పైన ఒక పిల్ వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నా.
ఈ విషయాన్ని వెంటనే అధికారులందరూ కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి రిజర్వేషన్ మామూలు టికెట్ కౌంటర్ దగ్గర ఏదైతే టికెట్ తీసుకోవడానికి ఇందాక ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కేవలం ఫోన్పే తీసుకుంటాం, మేము క్యాష్ తీసుకోమనేటటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఏమైనా సర్కులర్ ఉందా మీ దగ్గర అంటే మా దగ్గర సర్కులర్ ఉందని చెప్తున్నారు. అది తప్పు. ఎందుకంటే ప్రయాణికులు అందరి దగ్గర ఫోన్లు ఉండవు, ఫోన్పేలు ఉండవు. ప్రయాణికులకి ఏదైతే ఉందో సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో వాళ్ళు క్యాష్ తీసుకోవాలా, అదేవిధంగా ఫోన్పే కూడా తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఒకసారి అధికారులు గమనించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టణానికి చెందిన శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు ఏడుకొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సంకీర్తన బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ తోట దుర్గప్రసాద్ దంపతులు, ది తెనాలి వెండి బంగారు నగర వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు నేమిచంద్ గోవాని, వెల్లంపల్లి సత్యనారాయణమూర్తులు పాల్గొని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు స్వామివారి శేష వస్త్రాలను, స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ట్రస్టు నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 22వ తేదీ శనివారం ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 7 శనివారాల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి శనివారం ఉదయం 10:30 కార్యక్రమం జరుగుతుందని, భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్ర నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, కోట రామ్మోహన్ రావు, కూడా సత్యనారాయణ, మాజటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కొల్లేరు మురళీమోహన్, భాస్కర్ లక్ష్మీనారాయణ, కాలేపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, వెచ్చా కిషోర్ సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ట్రస్ట్ యొక్క ప్రధాన ధ్యేయంగా చెప్పుకున్నటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి ముందుగా ఈ యొక్క స్థలాన్ని మనం ఎంచుకున్న తర్వాత మాకు సపోర్ట్ చేసినటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారికి కూడా మీ అందరి తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటాము. అలాగే శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ చేపట్టేటువంటి గొప్ప కార్యక్రమము ఈ యొక్క భూదాన సేకరణ కార్యక్రమం. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తుల నుండి భూదాన సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క భూదానం గురించి కూడా ప్రతి వారము కూడా మనకి ప్రముఖ వైకారస పండితులు వేదాంత నాగమారతి గారు ఇచ్చేసి ఆ యొక్క వేదాశీర్వతం చేయడంతో పాటు భూదాన విశిష్టత గురించి ప్రతి వారము కొత్త విషయాలు తెలియజేస్తూ భక్తులందరికీ కూడా ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి తెనాలి పట్టణం వేదిక కావడం మనందరూ అదృష్టంగా భావించవచ్చు. అందరూ కూడా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం అంటే ఏంటి, అసలు దాని యొక్క విశిష్టత ఏంటి అని అందరూ చాలా మంది తెలియని వాళ్ళు అడుగుతున్నారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం అంటే అది ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని భక్తుల చేతే రాగి రేకుల మీద రాయించి 1,00,000 రేకుల్ని ఒక చోట నిక్షిప్తం చేసి మహాస్తూపాన్ని నిర్మించడానికి తెనాలి వేదిక నిలిచింది. దానికి శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ నాంది పలికింది. నిరంజన స్వామి వారు ఆ వెంకటరమణకి సాక్షాత్తు భూవరాయ స్వామి ఇచ్చినటువంటి మొదటిదైనటువంటి మన కలియుగంలో వాడుతున్న దానం భూదానం. అటువంటి భూవరాయ స్వామి వారి యొక్క అనుగ్రహంతోనే ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ ప్రతిష్ఠైన ఆ ఏడుకొండల మీద వెలిసి ఉన్నారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని కళ్యాణ కైంకర్యాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవడానికి ఈ ఉన్నటువంటి తెనాలి పట్నం అంతా శోభాయమానంగా వెలచడానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం ప్రదర్శన చేసుకుంటున్నాం. తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 875 కేసులను పరిష్కరించినట్లు లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షులు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పేర్కొన్నారు. తెనాలి కొత్తపేట కోర్టుల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం న్యాయమూర్తి డి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 5 బెంచీల ద్వారా మొత్తం 875 కేసులు పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కక్షిదారులు దీర్ఘకాలిక సమస్యలను సత్వరం పరిష్కరించుకోవచ్చని అన్నారు. రాజీ మార్గం ద్వారా క్రిమినల్, సివిల్ కేసుల్లో పరిష్కారం లభిస్తుందని అన్నారు. భూ తగాదాలు, బ్యాంకు రుణాలు, కుటుంబ కలహాలు, ట్రాఫిక్ ఉల్లంఘన, చెక్ బౌన్స్, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో కక్షిదారులకు పరిష్కారం లభించిందన్నారు. ఇరు వర్గాల కక్షిదారులు అప్పీల్ లేకుండా తమకు తాము రాజీ పడే విధంగా లోక్ అదాలత్ దోహదపడుతుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కారం జరిగితే ఏ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని అన్నారు. తెనాల్లో జాతీయ లోక్ అదాలత్ ద్వారా 875 కేసులు పరిష్కారం ఉంచబడటం గొప్ప విషయమని అన్నారు.
ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువయ్యేలా కృషి చేయాలని, ఈ కార్యక్రమంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఏ పవన్ కుమార్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి వివేక్ వర్ధన్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి రాజశేఖర్, పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మన దేశ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ఉన్నత హైకోర్టు వారి ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1:45 ఈ సమయానికి ప్రజలందరూ సహకారంతో సుమారు 875 కేసులను ఈ ఒక్కరోజే పరిష్కరించడం జరిగింది. అలాగే ప్రజలు వారి సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా మరిన్ని అటువంటి కేసులను సత్వరంగా ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేసినటువంటి బెంచ్ల ద్వారా పరిష్కరించుకొని సత్వర న్యాయం పొందగలని చెప్పేసి ఆశిస్తున్నాను. మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదాలు. పవిత్రమైన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన తిరుప్పార్ కుద్రం క్షేత్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో హిందువుల పట్ల వివక్షత చూపిన హిందూ వ్యతిరేక శక్తుల తీరును జాతీయ స్థాయిలో ఎండగట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరును హర్షిస్తూ హిందూ చైతన్య వేదిక సభ్యులు తెనాలి పట్టణంలో శనివారం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి గాంధీ చౌక్లో శనివారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హిందూ ధర్మ పరిరక్షకుడైన మరో ఛత్రపతిని శ్లాఘించారు. ఈ సందర్భంగా మూర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమిళనాడులోని తిరుప్పార్ కుద్రం క్షేత్రానికి సంబంధించి హిందువుల పట్ల జరిగిన దాడుల ఉదంతంలో హైకోర్టు అనుకూల స్పందన, హిందువుల హక్కుగా ఇచ్చిన అనుమతిపై డిఎంకే, కాంగ్రెస్ పార్టీల కూటమి హైకోర్టు న్యాయమూర్తి స్వామినాథన్ అనుమతి ఇవ్వడం పట్ల అభిశంసన తీర్మానం పార్లమెంట్లో స్పీకర్కి ఇవ్వడం సరైన విధానం కాదంటూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ధర్మంపై తమ స్పందన వ్యక్తం చేయడం పట్ల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నట్టు తెలిపారు. ఈ అంశంపై హర్షం వెలుబుచ్చిన వారిలో చక్రాయపాలెం ఎంపీడీసీ సభ్యులు అమిశెట్టి హరికృష్ణ, చైతన్య వేదిక జిల్లా సహ సంయోజక్ పొట్టి మూర్తి రమాదేవి, శారద, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రాజేష్, తూనుగుంట విజయ్, భారతీయ జనతా పార్టీ నాయకులు అడప సంపత్ రాయుడు, కుషాల్ జైన్, రాఘవరావు, కోటా పున్నారావు, వెచ్చా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వామినాథన్ గారు దీపం పెట్టుకోవడానికి, కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది గిట్టనటువంటి హిందూ వ్యతిరేకవాదులు డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఇలాంటి కొన్ని దుష్టశక్తులన్నీ కలిసి కొంతమంది ఎంపీల చేత సంతకాలు పెట్టించి మన స్పీకర్ గారికి, పార్లమెంట్ స్పీకర్ గారికి వారి మీద అవిశ్వాసంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఖండించదగిన విషయం. వాళ్ళు హిందువులకి ఏమీ అనుకూలంగా చెప్పలేదు. అక్కడున్న పరిస్థితులను బట్టి న్యాయ విచారణ చేసి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అలానే ఈ విషయంలో యావత్ భారతదేశం తరఫున మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హిందువులకి సపోర్ట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క ఛత్రపతి శివాజీలాగా మాకు కనపడుతున్నాడు. ఆయన మా అందరికీ సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. దీనికి వారికి మేము ఈ రోజున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు న్యాయమూర్తి హిందూ ధర్మానికి సపోర్ట్గా మాట్లాడానంటూ న్యాయమూర్తి మీదే అవిశ్వాసం, అభిశంసన పెట్టే పరిస్థితి ఈరోజు దేశంలో దాపురించిందంటే ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం ఎంత ప్రమాదమో దేశ ప్రజలు, ఓటర్లందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందూ జాతి, హిందూ సంస్కృతి, హిందూ ధర్మం ఈరోజు బతికుండాలంటే కావాల్సినటువంటి వ్యక్తులు నరేంద్ర మోడీ గారు, ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు. వీర శివాజీ గురించి పాఠ్యాంశాల్లో చదివాం, ఛత్రపతి శివాజీ గురించి ఎన్నో తెలుసుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటే ఈరోజు అవన్నీ కూడా నిజమని మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక ట్విట్టర్లో పెట్టిన పోస్టు, ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి ఒక మాట మా అందరికీ ఎంతో ధైర్యాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కోర్టులో వేయంగానే కోర్టు తీర్పిచ్చింది, హిందువులకి వెలిగించుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పని తీర్పునిచ్చింది. అక్కడితో ఆగాలి. ఆగకుండా మళ్ళీ గవర్నమెంట్ సొమ్ముతో, అంటే ప్రజల సొమ్ముతో తీసుకెళ్ళి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో వేశారు. అది ఎవరి డబ్బు? డిఎంకే డబ్బు కాదు కదా, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో అంటే ప్రజలు ఎవరు? ఇక్కడ హిందుస్థాన్ మంది. హిందుస్థాన్లో హిందువులకు న్యాయం జరగకుండా ఉండడం కోసం అని చెప్పని నువ్వు మా డబ్బులు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళావు. సుప్రీంకోర్టులో కూడా ఓడిపోతావు. అది కూడా చెబుతున్నాం. తెనాలి మండలం పెదరావూరు గ్రామ సెంటర్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 7 ట్రాక్టర్లను అదుపులో తీసుకుని కేసులు నమోదు చేసినట్లు తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ పేర్కొన్నారు.
కొల్లూరు మండలం పెసర్లంక వద్ద కృష్ణానది తీరంలో అక్రమంగా ఇసుకను సేకరించి ట్రాక్టర్ల ద్వారా తెనాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై రూరల్ పోలీసులు సిఐ పర్యవేక్షణలో నిఘా పెట్టి మండలంలోని పెదరావూరు సెంటర్లో 7 అక్రమ ఇసుక ట్రాక్టర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ నాయబ్ రసూల్ మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా అక్రమ ఇసుక రవాణాపై నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. తెనాలి రూరల్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నియంత్రించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ ఆనంద్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెప్పి చాలా కంప్లైంట్ రాగా మేము స్పెషల్ డ్రైవ్ చేసాము. తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ అండ్ మా టీం కలిసి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయగా మొత్తం 7 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. ఈ 7 ట్రాక్టర్లు కూడా కొల్లూరు పెసర్లంక నుంచి అక్రమంగా ఇసుక తరలించి ఇక్కడ వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నట్లు తెలిసింది. అందుకని 7 ట్రాక్టర్ల మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఆల్రెడీ 10 కేసులు పెట్టున్నాము. ఈ విధంగా ఎవరైనా కానీ అక్రమంగా ఇసుక తరలించినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే ట్రాక్టర్ కూడా సీజ్ చేస్తున్నాము. వాళ్ళకి తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే కొల్లిపర్రలో కూడా ఒక 10 కేసులు పెట్టున్నాము. ఈ విధంగా ఈ గత 15 రోజుల్లోనే సుమారు 20 బండ్ల దాకా అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది. కనుక ఎవరూ కూడా తెనాలకు సంబంధించి ఎవరూ కూడా ఇక్కడ అక్రమంగా ఇసుక తోలడం కానీ రవాణా చేయడం కానీ అమ్మడం కానీ చేయరాదు. వక్ఫ్ ఆస్తులు ఉమీద్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియకు గడువు పెంచడం హర్షణీయమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ అన్నారు. శనివారం సాయంత్రం దుగ్రాలో షేక్ సుభానీ మీడియాతో మాట్లాడారు. ఉమీద్ పోర్టల్లో నమోదు చేయడానికి అదనపు సమయం అవసరం అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు వక్ఫ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తులు వివరాలను అప్లోడ్ చేసుకునే గడువు సమయాన్ని ట్రిబ్యునల్ 6 నెలల వరకు పెంపు చేసింది. 6వ తేదీ 6వ నెల 2026 సంవత్సరం వరకు పెంపుదల మంజూరు చేసింది. ఈ అవకాశాన్ని రాష్ట్ర ముస్లిం సంస్థలు ఉపయోగించుకొని రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ సంస్థల మేనేజింగ్ కమిటీలు పారదర్శకంగా వక్ఫ్ ఆస్తిని పూర్తి స్థాయిలో ఉమీద్ పోర్టల్లో నమోదు చేసేందుకు ఈ గడువు పెంపుని పూర్తి స్థాయిలో వినియోగించుకొని తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పెదరావూరు కూచిపూడి మధ్య అస్తవ్యస్తంగా ఉన్న రహదారి నిర్మాణం కోసం కోర్టును ఆశ్రయిస్తాం. పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల సమస్యల పట్ల అవగాహన పెంచుకోవడం అవసరం. రొటేరియన్ డాక్టర్ జీవన్ లత. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 18న కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.